సంఘాలు ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్ళి మరీ రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈరోజు ఇస్తున్నామంటే చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈరోజు బ్యాంకు రుణాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి కాదు, వ్యవసాయ రంగం 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. ఎంఎస్ఎంఈ రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. వీటిలో వివిధ పథకాల కింద ఈరోజు 2,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నారు. 15,000 మంది డాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. పిఎం సూర్య గారి కింద 8,574 కుటుంబాలకి 98 కోట్ల రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు సహాయం చేశాం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులని వారిపైన ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అధిక వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి వచ్చింది. ఈరోజు బ్యాంకులు చొరవ చూపిస్తున్నాయి. ఇలాంటి క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా మైక్రో ఫైనాన్స్ కానీ ప్రైవేట్ లెండింగ్ కానీ పూర్తిగా అడ్డుకట్టబడుతుంది. నేను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బ్యాంకింగ్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎన్పిఎల పైన కఠినంగా వ్యవహరించారు. చిన్న చిన్న ప్రభుత్వ ఖాతాలను విలీనం చేసి చిన్న చిన్న బ్యాంకులుంటే నష్టాల్లో ఉంటే అవన్నీ విలీనం చేసి సమర్థవంతమైన బ్యాంకు వ్యవస్థకు దోహదం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం తీసుకొచ్చారు. యూపీఐని విస్తరించారు. జన్ధన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చారు. డీబీటీతో లీకేజ్ తగ్గించారు. మీరందరూ చూశారు, జీఎస్టీ స్లాబులు ఎక్కువ ఉండేటివి, కన్ఫ్యూజన్ ఉండేది, చాలామంది నష్టపోయారు. వారు చేసిన సింప్లిఫికేషనే కాకుండా రైతులకు, పేదవాళ్లకు న్యాయం జరిగేట్టుగా జీఎస్టీ స్లాబులు మార్చారు. దీనివల్ల ఆదాయం పెరిగింది, ప్రజలకు మేలు జరిగింది. ఇలాంటి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి మన మంత్రి నిర్మలా సీతారామన్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలా మంది ఫైనాన్స్ మినిస్టర్లు చూశాను, కానీ ఈరోజు ఒక క్రియేటివ్గా
చాలా సమర్థవంతంగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని వికసిత్ భారత్గా 2047కి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే దానికి అనుగుణంగా అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా ఈరోజు వారిని అభినందిస్తున్నాను. నేను ఒక మాట అడిగాను, ఈ మీటింగ్కి వెల్కమ్ చేస్తూనే రాబోయే రోజుల్లో 6 జిల్లాల్లో మీటింగ్లు పెట్టాలని వారిని అడిగితే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టి ఇంకొక 6 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. వారు వస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా. 2 ఏళ్లకు మునుపు అంతా చీకటి, విధ్వంసం. ఆ రోజు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకో పక్క నరేంద్ర మోడీ గారు ఒక ఎన్డీఏ ద్వారా మీకందరికీ ఒక భరోసా ఇచ్చాం. రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. చెప్పిన మాట ప్రకారం ముందుకు పోతే నేను 4వసారి ముఖ్యమంత్రిగానే ఎప్పుడూ చూడనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని చూశాను. ఎక్కడ చూసినా సమస్యల సుడిగుండమే. ఈరోజు ఈ రాష్ట్రం బయటపడ్డామంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానికి పూర్తిగా సహకరించిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోశారు. ఈరోజు మళ్ళీ బ్యాంకింగ్ కూడా అందరికీ చెప్పి డబ్బులు ఇప్పించే పరిస్థితికి వచ్చారు. రెండో పక్కన పోలవరం 12,157 కోట్లు ఇచ్చారు. ఈరోజు వారికి హామీ ఇస్తున్నాను ఈ నర్సారావుపేట మీటింగ్లో 2027 మార్చి లోపల పూర్తి చేసి మొదటి ఫేజ్ ని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. తెలుగు వారి ఆత్మగౌరవంగా భావించే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. కేంద్రంలో సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా డైవర్ట్ చేసి 90 స్కీమ్స్ రివైవ్ చేశాం. ఈరోజు జీరామ్జీ కింద 7,700 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితికి వచ్చింది. జల్ జీవన్ మిషన్ కింద 28,000 కోట్ల రూపాయలు తెచ్చుకోగలిగాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాం. ఇందులో 40